శ్రీరాముడికి ఒక అక్కుందని తెలుసా? అయోధ్యకు యువరాణి అయినప్పటికీ రామాయణంలో ఎక్కడా ఆమె పేరు వినిపించలేదు. ఆమె ఎవరు? ఆమె కథ వెనుక దాగిన రహస్యమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు టైమ్లెస్ స్టోరీ ట్రెజర్. అయోధ్యకు రాజైన దశరథ మహారాజు ధర్మస్వరూపుడుగా పేరు పొందాడు. దేవతల అనుగ్రహంతో అతనికి ఒక కుమార్తె పుట్టింది. ఆమె పేరే శాంత. ఆమె పుట్టినరోజున అయోధ్యలో లక్ష్మీ అవతారంగా వేడుక జరుపుకున్నారు. శాంత చిన్న వయస్సు నుంచే జ్ఞానంలో, కరుణలో, కళల్లో ప్రతిభ చూపేది. రాణి కౌసల్య ఆమెను లక్ష్మీ స్వరూపంగా చూసుకునేది. దశరథుడు ఆమెను రఘువంశానికి దీపంగా, అయోధ్య రాజ్యానికి గౌరవంగా పెంచాడు. అయోధ్యకు దూరంగా తూర్పున అంగరాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని రోమపాదుడు అనే రాజు పాలించేవాడు. కానీ ఆ దేశం మీద ఒక శాపం ఉండడంతో వర్షాలు లేక పొలాలు ఎండిపోయాయి. ప్రజలు ఆకలితో విలవిల్లాడారు. రోమపాదుడు దశరథుడితో తన కష్టాన్ని చెప్పుకొని ఈ శాపాన్ని తొలగించేవాడు మహర్షి ఋష్యశృంగుడు అని చెప్పాడు. ఎందుకంటే అతని పవిత్రమైన తపస్సుకు మెచ్చిన దేవతలు అతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ వర్షాలు కురుస్తాయనే వరాన్ని ఇచ్చారు. కానీ ఆ మహర్షిని అడవి నుంచి బయటకు తీసుకురావడం అసాధ్యమని కూడా చెప్పాడు. మిత్రుడి కష్టాన్ని విన్న దశరథుడు ఇలా చెప్పాడు: రోమపాద, నా కుమార్తె అయిన శాంతను నీకు దత్తతగా ఇస్తాను. ఆమె జ్ఞానవతి. ఆమెతో నీ రాజ్యం కాపాడబడుతుంది అని చెప్పాడు. అది విని శాంత ఎంతో బాధపడినా తండ్రిపై ఉన్న గౌరవంతో అంగరాజ్యానికి దత్తతగా వెళ్ళింది. అలా శాంత అంగరాజ్యానికి రాజకుమార్తెగా మారింది. అక్కడి ప్రజలు ఆమెను దేవతలా చూశారు. అక్కడి ప్రజల కష్టాలను చూసిన శాంత అరణ్యంలో ఉన్న మహర్షి ఋష్యశృంగుడిని తీసుకురావడానికి వెళ్ళింది. మహర్షి కూడా మొదటిసారిగా ఒక స్త్రీని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె ధర్మమైన మాటలు విని ఆమె వెంట అంగరాజ్యానికి నడిచాడు. మహర్షి రాజ్యంలో అడుగుపెట్టగానే పెద్ద వర్షం కురిసింది. ప్రజలందరూ ఆనందంతో అరవసాగారు. ఆనందంతో రోమపాదుడు వారిద్దరికీ వివాహం జరిపించారు. వారిద్దరూ ఎన్నో యజ్ఞయాగాలు చేసి అంగరాజ్యాన్ని సుసంపన్నం చేశారు. ఈ అద్భుతాన్ని విన్న దశరథుడు ఎంతో ఆనందంతో కుమార్తె అయిన శాంతను ఋష్యశృంగుడిని అయోధ్యకు ఆహ్వానించారు. ఋష్యశృంగుడి ఆధ్వర్యంలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశారు. ఆ అగ్నిలో నుంచి పుట్టిన పాయసాన్ని తన భార్యలకు పంచగా శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు జన్మించారు. అక్కడి నుంచి మొదలైన రామాయణ మహాకావ్యం అందరికీ తెలిసిందే. కానీ ఈ దివ్య కథకు మూలం ఒక స్త్రీ మౌనం. ప్రతి చరిత్ర రాయబడదు, కానీ ఎక్కడో ఒక చోట తప్పకుండా బ్రతికే ఉంటుంది. శాంత పేరు రామాయణంలో లేకపోయినా అయోధ్య ధర్మం, రామాయణ కథ అన్నీ శాంత త్యాగంతోనే ప్రారంభమయ్యాయి. ఇలా కనుమరుగైపోయిన చరిత్రను తెలుసుకోవటం మన బాధ్యత.